ములుగు జిల్లాలోని మేడారం జాతరకు భక్తులు తెలంగాణ నుంచే కాక పొరుగు రాష్ట్రాలైన ఏపీ, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ నుంచి భారీగా తరలివస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. 40 మంది సిబ్బందితో సింగరేణి రెస్క్యూ టీం ఎప్పటికప్పుడు భక్తులకు సేవలను అందిస్తోంది. నిరంతరంగా సేవలను అందిస్తున్న పోలీసులు, రెస్క్యూ టీంతో మా ప్రతినిధి మణికేశ్వర్ ముఖాముఖి. మేడారం తెలంగాణ కుంభమేళం ఒక నమ్మకం, ఒక విశ్వాసం, ఒక బంగారం, ఒక బొట్టు, ఒక మొక్కు. ఇది అంతరాత్మంగా ఇలా మిగిలిన ఘట్టం. దానికి అనుగుణంగానే ప్రతి 2 ఏళ్లకోసారి జరిగే వేడుక అటు ఆస్తికులను ఇటు నాస్తికులను తన్మయత్వానికి గురిచేస్తుంది. కష్టం అనుకోకుండా ఇష్టంతో విధులు నిర్వహించేలా చేస్తుంది. ఒక్క శాఖనే కాదు, ప్రతి శాఖలో ఇదే భావన కనిపిస్తుంది. ఇప్పుడు మనం సమ్మక్క సారనమ్మ పగిడిద్దరాజు గద్దెల సమక్షంలో ఉన్నాం, గద్దెల సన్నిధిలో ఉన్నాం. ఇక్కడ పోలీసులు అట్లాగే రెస్క్యూ టీం సింగరేణికి సంబంధించిన ఉద్యోగులు కూడా ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ భావన ఎలా ఉంటుందని వాళ్ళ మాటలు ఉందాం. సరే, తెలంగాణ కుంభమేళగా ప్రసిద్ధి పొందిన సమ్మక్క సారమ్మక జాతర ఒక ఏసీపీగా మీరు విధులు నిర్వహిస్తుంటే ఎలా ఫీల్ అవుతున్నారు? ఇది కష్టం అనిపిస్తుందా, ఇష్టం అనిపిస్తుంది? చాలా మట్టుకు సమ్మక్క జాతర అంటే కావాలని మేము ఇక్కడ డ్యూటీ వేయించుకుంటాం. సమ్మక్క అంటే అంత పవిత్రము, అంత అంత నమ్మకం ముఖ్యంగా. కాబట్టి మేము దాదాపు మా సర్వీస్లో 10వసారి ఇక్కడికి రావడం. చాలామంది ఇక్కడ ఉన్న ఆఫీసర్లంతా కూడా సమ్మక్క డ్యూటీ అంటే ఎన్ని ఇబ్బందులైనా కూడా ఇక్కడ డ్యూటీ చేయడానికి దాదాపు వారం రోజుల పాటు మేము బయట ఎన్ని ఇబ్బందులు పడ్డా కూడా సమ్మక్క డ్యూటీకి అనేసరికి భక్తి శ్రద్ధలతోని భక్తులకు ఎలాంటి ఇవి జరగకుండా మేము ఇక్కడ విధులు నిర్వహించడం జరుగుతుంది. మా విధుల నిర్వహణలో భాగంగా మమ్మల్ని ఇప్పటివరకు కూడా సమ్మక్క ఇంత అడవిలో కూడా ఎక్కడ ఎవరికి ఇబ్బంది కాకుండా చూస్తున్నాం. సరే, పోలీస్ అంటే ఒక లాఠీ లేదా ఒక చేతిలో తుపాకీ. మేడారం అంటే కుగ్రామం, ఇప్పుడు గుడారంగా మారిపోయింది. అలాంటి దాంట్లో ఈ భక్తి అంటే ఎలా, ఏం సేవ జరుగుతుంది, ఏమేమి తాదాత్మ్యంగా గురి చేస్తుంది? అంటే భక్త్యా లేదా విధుల నిర్వహణలో భాగంగా ప్రజల సేవ అనుకుంటారు, ఏమనుకుంటారు? ఇక్కడికి వచ్చినటువంటి ప్రజల సేవ ముఖ్యంగా కోట్లాది మంది భక్తులు అమ్మవార్లని దర్శించుకోవడానికి నమ్మకంగా రావడం జరుగుతుంది. వాళ్ళు ఎంతో భక్తి శ్రద్ధలతో వచ్చిన దానిలో భాగంగా ఉడత భక్తిగా మేము వాళ్ళకి సేవలు చేయడం జరుగుతుంది. ఇది మా మహాభాగ్యంగా మేము భావిస్తాం. అంటే సార్, ఇప్పుడు చాలామంది ఆస్తికులు నాస్తికులు ఇక్కడ ఏదో కోరుకుంటే అన్ని నెరవేరుతాన్ని ఒక విశ్వాసంతో తిరుగుతుంది. అట్లా మీరు కూడా ఏమని అనుకుంటారా సార్? అనుకుంటున్నాం. మేము కూడా మా పిల్లలు మాది మంచి భవిష్యత్తు ఇవ్వాలని చెప్పి మేము కూడా అమ్మవార్లను కోరుకుంటున్నాం. ఇది ఒక ఏసీపీ అభిప్రాయం. అంటే ఇది విధుల నిర్వహణ ఎట్లాగూ చేస్తాం, బందోబస్తు లేదా ఇంకా వేరే సంబంధించిన లహండాండర్కు సంబంధించి. కానీ ఇటు ప్రజాసేవ, ఇటు అమ్మవారి సేవ చేయడం అనేది ఒక అద్భుత భాగ్యం అనే భావన కూడా వ్యక్తం ఉంది. ఇక్కడ సింగరేణి రెస్క్యూ టీం సభ్యులు కూడా ఉన్నారు చాలామంది. వీళ్ళందరికీ సంబంధించి చాలామంది లక్షలాది మంది భక్తులు ఇక్కడ రావడము, ఇరుక్కోవడము, లేదా అటు జంపన్న బాగా అయితేనేమి, ఇటు గద్దెల వద్దనేమి చాలామంది ఒక కష్టంతో కూడుకున్నది. వాళ్ళని బయటకు తీసుకురావడం కూడా అంత ఇష్టం కావాలి. అంటే మేము ఎవరిని కాపాడుతున్నామనే భావన కాకుండా సేవ చేస్తున్నామో అనే తృప్తి సిబ్బంది ముందుకు నడిపిస్తుంది. చెప్పండి సార్, మీరు సింగరేణి ఎంతమంది వచ్చారు ఇక్కడి వరకు? ఈ 2 రోజులు కానీ ఇంత మొన్నటి నుంచి కానీ ఇప్పటి వరకు ఎంతమందిని కాపాడారు, ఎలాంటి వాళ్ళని కాపాడారు? ఆసియా ఖండంలోనే అతిపెద్దదైన గిరిజన జాతరకు మా వంతు సహాయంగా మేము సింగరేణి కాలేజ్ కంపెనీ నుండి మా పై అధికారుల ఆదేశాల ప్రకారం సిఎండి గారు అండ్ డైరెక్టర్స్ గారు అండ్ రెస్క్యూ జిఎం గారు ఆదేశాల ప్రకారం 40 మంది రావడం జరిగిందండి. గత 10 రోజుల నుండి 40 మంది 24/7 షిఫ్ట్కు 2 టీంలు చొప్పున, అంటే 12-13 మెంబర్స్ చొప్పున షిఫ్ట్కు 13 మంది చొప్పున రౌండ్ ద క్లాక్ 24 అవర్స్ సర్వీస్ చేయడం జరుగుతుందండి. దీని ద్వారా ఇప్పటివరకు 214 మందికి ఫస్ట్ ఎయిడ్ చేయడం జరిగింది. ఫస్ట్ ఎయిడ్ అంటే తల దెబ్బ తగిలిన వాళ్ళకు, కాలు దెబ్బ తగిలిన వాళ్ళకు ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ ఇస్తూ, కొందరు స్పృహ తప్పి పడిపోయిన వాళ్ళను నియర్ బై గవర్నమెంట్ హాస్పిటల్కు ట్రాన్స్పోర్ట్ చేయడం జరిగిందండి. సో ఇదేంటంటే డ్యూటీలో పార్ట్ ఆఫ్ ద మా రెస్క్యూ అండి మాది. సో ఇది కష్టంగా కాకుండా చాలా ఇష్టంగా చేస్తున్నామండి. ఈ రెస్క్యూ సేవలు అనేది గత 12 సంవత్సరాల నుంచి కంటిన్యూగా చేస్తున్నామండి. ఇందులో చేసే ప్రతి ఒక్క రెస్క్యూ పర్సన్ మా యొక్క రెస్క్యూ స్టేషన్లో ఫస్ట్ ఎయిడ్ మీద స్పెషల్ ట్రైనింగ్ ఉంటుందండి. ఎలాంటి వ్యక్తికైనా కానీ ఫస్ట్ ఎయిడ్ చేయడం జరుగుతుంది. ప్లస్ అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ చేయడము జరుగుతుందండి. సో భక్తులకు విన్నవించేది ఏంటంటే, దూరం నుంచి బెల్లము మరి కొబ్బరి కొడుకలు విసిరేయడం వలన దెబ్బలు తాకుతుందండి. సో కొంచెం జాగ్రత్త తీసుకోవాలని ఈ సందర్భంగా కోరుచున్నాం. మీ రెస్క్యూ టీంలో
ఇప్పుడు గద్దెల వద్దనే ఉన్నదా, మిగతా ఎక్కడెక్కడ ఉన్నాయి? మీరు ఎట్లా ఒక్కొక్క టీంలో ఎంతమందిగా డివైడ్ అవుతున్నారు? సో మాది గద్దెల వద్ద 2 టీంలుగా విభజించినామండి. ఒక టీంకు 6 చొప్పున ఉంటారు. పాయింట్ 1 అనేది ఇప్పుడు మనం ఉన్నది పాయింట్ 1 అండి, సమ్మక్క సారల మన దగ్గర. సో పాయింట్ 2 అనేది పగిడిద్దరాజు అండ్ గోవిందరాజు గారి దగ్గర ఉన్నదండి. ఈ విధంగా సమ్మక్క సారలమ్మ పరిగణ మొత్తం కవర్ చేస్తూ ఇందులో ఎవరికి ఎక్కడ అపాయమైనా కానీ ఇమీడియట్గా రియాక్ట్ అయ్యి ఇప్పటివరకు 10 రోజుల నుంచి వెళ్ళి సేవాభావంతో సర్వీస్ చేయడం జరుగుతుందండి. ఈ రిస్క్లో ఇప్పుడు మీరు ఏమన్నా దెబ్బలు తగిన వాళ్ళైతే, గాయాలైన వాళ్ళు కానీ వీళ్ళందరినీ మీరు స్ట్రెచర్ మీద తీసుకెళ్తారా? మీరు తీసుకెళ్తారు, ఎక్కడికి తీసుకెళ్తారు, ఎక్కడ వాళ్ళని అడ్మిట్ చేస్తారు? సో డిపెండ్ అపాన్ ఇంజురీ అండి. చిన్న ఇంజురీ అయితేనే మేము ట్రీట్మెంట్ చేయడం జరుగుతుందండి. పెద్ద ఇంజురీ అయితే మాత్రం నియర్ బై ద గవర్నమెంట్ హాస్పిటల్ ఉందండి. ఆ దాని మీద మా మెంబర్స్ 4 కలిసి ఒక స్ట్రెచర్ మీద క్యారింగ్ చేస్తూ హ్యాండ్ ఓవర్ చేయడం జరిగిందండి. అలాంటిది ఈ 10 రోజుల నుంచి దాదాపు 10-12 మంది చేయడం జరిగిందండి. రీసెంట్లీ నిన్న మొన్న బాగా భక్తులు పెరగడం వలన ఒక 2 చిన్న వ్యక్తులు ఆ గ్రిల్స్లో చిక్కుకోవడం జరిగిందండి. సో మా టీము వాళ్ళని కాపాడి సో వాళ్ళని సేఫ్గా తీసుకోవడం జరిగిందండి. ఇదే సింగరేణి జోన్ డిప్యూటీ సీఎం సూపరింటెండెంట్ ఆఫ్ ఇంజనీర్ యొక్క అభిప్రాయం. అంటే వాస్తవంగా ఇక్కడ ఒక క్లిష్టమైన విధుల నిర్వహణ, అది ఇష్టంగా తప్ప కష్టం అనుకుంటే చేయలేం. సింగరేణి పోలీసు యంత్రాంగం ఎవరు చేసినా దీన్ని ఒక ఇష్టంగా చేస్తున్నారు. ఆ మేడారాన్ని కుగ్రామమైన గూడారంగా మారిపోయింది. దాన్ని కుంభమేళగా ఉండాలంటే అట్లా పోలీసులు సింగరేణి పాత్రతో పాటు భక్తుల తన్మయత్వం కూడా ఉంటుంది. దానికి అనుగుణంగా ముందడుగు పడుతుంది. ఇది మేడారంలోని తాజా పరిస్థితి. కెమెరామెన్ సూర్యతో మణి, ఫోటో హైదరాబాద్ స్టూడియో.